టీవీ స్పెషల్ న్యూస్ నేను నీరజ. ముఖ్యమంత్రి పదవి అంటేనే రాజ్యాంగబద్ధమైన హోదా, ఉన్నతమైన పదవి. హుందాగా ఉంటూ ప్రజలకు మేలు చేసే దిశగా నిర్ణయాలు తీసుకోవాలి. అటు ప్రతిపక్షాలతోనూ కాస్త హుందాగా నడుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఒక సీఎం హోదాలో ఉండి తొక్కిస్తా, నారతీస్తా, కుక్క చావే, ఎవడొస్తాడో రండి, ఎవడు అడ్డు వచ్చినా ఏది ఆగదు. ఇవి ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ నోట వింటున్న మాటలు. ఈ మాటలపై క్షేత్రస్థాయిలో అసహనం వ్యక్తం చేస్తున్న ప్రజలు. ఇవాళ ఒకడంటాడు మూసీ 1,50,000 కోట్లు టెండరు, 25,000 కోట్లు రేవంత్ రెడ్డి తిన్నాడని. ఓరి దరిద్రుడా, 1,50,000 కోట్లతోని కాళేశ్వరం మీరు కట్టిండ్రు, కూలింది 1,00,000 కోట్లు దిగమింగిండ్రు. నేనేమన్నా మీలాకటోనా, మీలాక దరిద్రపోనా అని నేను అడుగుతున్నా. రాజకీయాల్లో ప్రభుత్వం ప్రతిపక్షాలు రెండూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఏళ్ల పాటు అధికారంలో కొనసాగిన పార్టీలు ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి వస్తోంది. ఆ తరువాత ప్రజలు ఆదరిస్తే వారికి అధికారం చేజిక్కుతుంది. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల పాటు ప్రతిపక్షంలోనే ఉండిపోయింది. 11 నెలలుగా అధికారంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ చేరినప్పటి నుండి ఆయన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలను ఎవరూ పెద్దగా పట్టించుకోరు. అదే ఇప్పుడు ఉన్నత హోదా, రాష్ట్రానికి బాస్లా ఉన్నప్పుడు అలాంటి వ్యాఖ్యలు చేయడంపై రాజకీయ నిపుణులు సైతం వ్యతిరేకిస్తున్నారు. ఇయాలి మూసికి నువ్వు అడ్డం పడితే ఆ పాపం ఉసురు కొట్టుకొని మూసిలో మురికిలో సస్తావు, కుక్క సాగు చేస్తావు, సస్తే దిక్కులేని సాగు చేస్తావు చంద్రశేఖరరావు నువ్వు. రేవంత్ అంటేనే ఫైర్ బ్రాండ్ అని అందరికీ తెలిసిందే. జెడ్పీటీసీ స్థాయి నుండి ఆయన ఈ రోజు సీఎం స్థాయి వరకు వచ్చారు. ప్రజల్లో ఆయనంటే అంతటి అభిమానం సైతం ఉంది. అయితే అంత మంచి అభిమానాన్ని ప్రతిపక్షాలపై చేస్తున్న కామెంట్స్ దెబ్బతీస్తున్నాయి. ఎన్నో ఉన్నత లక్ష్యాలతో ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన రేవంత్ ఈ మాటలతో తక్కువ కావద్దని ప్రజల్లోనూ అభిప్రాయం వినిపిస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయా పార్టీలు తమ బాధ్యతను ఎలాగూ నిర్వర్తించాల్సిందే. ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా అడ్డుపడడం కామన్. ప్రతి దాంట్లోనూ లోపాలు వెతికే పనిలోనే ఉంటారు. ఇప్పుడు బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు సైతం అదే చేస్తున్నాయి. ప్రభుత్వం తీసుకువచ్చిన హైడ్రా, మూసీ సంక్షేమ పథకాల అమలులో వైఫల్యాలపై నిత్యం నిలదీస్తున్నాయి. రుణమాఫీ విషయంలోనూ పెద్ద ఎత్తున నిరసనలకు దిగాయి. ఇంత చరిత్రాత్మకమైన ప్రాజెక్టును మేము చేపడుతున్నాం, మీరు అడ్డొస్తే చరిత్రహీనులుగా మారుతారు, మీరు బుల్డోజర్ ముందు పండుకుంటే సచ్చిన శవాలుగా మారతారని చెప్పి తెలియజేస్తూ ఆరోపణలకు వారి వ్యాఖ్యలకు హుందాగా సమాధానం ఇవ్వాల్సింది పోయి రేవంత్ కాస్త ఫైర్ మీద వెళ్తున్నారని టాక్ నడుస్తోంది. ఏకంగా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ మాట్లాడడంపై జీర్ణించుకోలేకపోతున్నారు ప్రజలు. గతంలోనూ హైడ్రాకు ప్రతిపక్షాలు అడ్డుపడిన సందర్భంలోనూ వారిపై రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. పలువురు నేతలను టార్గెట్ చేస్తూ వారిపై ఇష్టారీతిగా మాట్లాడారు. బుల్డోజర్లతో తొక్కిస్తామంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే ఒక రాజ్యాంగబద్ధ హోదాలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కాస్త హుందాగా నడుచుకోవాలని సూచిస్తున్నారు అతని అభిమానులు. పాలనలో తనదైన మార్కు చూపిస్తున్న రేవంత్ ప్రతిపక్షాల విషయంలోనూ హోదాకు తగ్గట్లుగా విమర్శలు చేస్తే బాగుంటుందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం.
సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.